కోట్ల బ్రహ్మాండాలకు ఆవిర్భావమైన దినం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది లింగోద్భవ కాల సమయమునందే. మన ఋషుల యొక్క గణనాంకం ఎంత స్మార్ట్‌గా ఉంది చూడండి. ఈ లింగోద్భవ కాలాన్ని గనక మన నాసా వాళ్ళు గనక ఇంటర్నెట్‌లో గనక లింగోద్భవ కాలానికి ఆది, అంత్యము గనక రిసర్చ్ చేయాలని చూస్తే కంప్యూటర్ పేలిపోతది. దానికంత కెపాసిటీ లేదు చెప్పడానికి. అంతటి అద్భుతమైన దినాన్ని కొన్ని తప్పులతో మీరు తప్పు చేయొద్దు. ఏం తప్పులంటే సాధ్యమైనంత వరకు ఆ రోజు ఉపవాసం ఉన్నవాడి యొక్క శరీరం పరమ పావనమైపోతది. పావనం అంటే ఏంటి? బాడీ అంతా సూపర్ న్యాచురల్ పవర్స్‌తో హీల్ అవ్వడం మాట పక్కన పెట్టండి. అది సైంటిఫికల్లీ ఆ రోజు భోజనం చేయకపోవడం వలన నేచర్ నుంచి ఆయన శరీరానికి కొన్ని ఎనర్జీస్ యాడ్ అవుతాయి. తినొద్దు. నీ శరీరంలో ఉండేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని నీ శరీరం తినేసేయాల. నువ్వేం తినకుండా ఉంటే శరీరం దాన్ని తింటది. నేను నింపుకుంటా పోతే దీన్ని అరిగిస్తా తప్ప దాన్ని తీసేయదు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మనకు ఏకాదశి పర్వదినం నందు మహాశివరాత్రి రోజు భోజనం చేయొద్దంటారు.